పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగును గాక. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనము నుండి 23వ వచనం వరకు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 23 వరకు. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి రోజున అనేకులు, ప్రభు ప్రభు నీ నామమున కదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు. అప్పుడు వారితో నేను, దుష్టులారా నా నుండి తొలగిపొండు, మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రియమైన బిడ్డలారా, దివివాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశము ప్రభువుని యథార్థముగా అనుసరించి జీవించు. ప్రభువుని యథార్థముగా అనుసరించు, జీవించు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు జీవిస్తూ ఉన్నటువంటి ఆ కాలములో ప్రభువు ఎక్కడికి వెళ్ళినా, ముఖ్యముగా ప్రభు చివరి 3 సంవత్సరములలో ఆయన పరిచర్య చేస్తూ ఉంటే, గ్రామ గ్రామములు తిరిగి, పల్లె పల్లెలు తిరిగి ఆయన స్వార్థను ప్రకటిస్తూ ఉంటే, ప్రభువుని అనేక మంది అనేక విధాలుగా అనేక ఉద్దేశాలతో ప్రభువుని వెంబడించేవాళ్ళు. అందులో కొంతమంది ప్రభుని చూడాలి అని, మరొక కొంతమంది ప్రభువు చెప్పే వాక్కును వినాలి అని, మరికొంతమంది ఆయన ప్రసాదించే అద్భుతాలు పొందుకోవాలి అని, మరొక కొంతమంది ఆయన చేసే స్వస్థతలు పొందుకోవాలని, మరొక కొంతమంది ఆయన రొట్టెలు ఎక్కడ ఇస్తే వాటిని భుజిస్తాము అని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశముతో ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. అందులో కొద్ది మంది మాత్రమే ప్రభువుని యథార్థముగా అనుసరించారు, జీవించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు నేను కూడా క్రైస్తవుడుగా క్రైస్తవరాలుగా ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నాం, విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, ప్రభు శిష్యుడిగా శిష్యురాలుగా మారుతూ ఉన్నాం. మరి ప్రభువుని ఎంతవరకు యథార్థముగా అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నాం? ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభువుని వెంబడించటములో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? శిష్యుడిగా శిష్యురాలుగా ఉంటున్నటువంటి ఉద్దేశం ఏమిటి? ఆ యథార్థతను ఈ రోజున ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక గ్రామములో ఒక వ్యక్తి ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఓపెన్ చేసి ప్రారంభించి
అనేక వస్తువులను అమ్ముతూ ఉండేవాడు. అనేక మంది సరుకులు కొనుక్కునేవాళ్ళు, డబ్బులు చెల్లించేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. మరికొంతమంది తెలిసిన వాడివే కదా, మేము నీకు తెలిసిన వాళ్ళమే కదా, సరుకులు ఇప్పుడు తీసుకెళ్తున్నాం, అప్పు రాసుకోండి మరలా ఇస్తాము. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఆ యొక్క ఆ షాపింగ్ మాల్ పెట్టిన ఆ వ్యక్తితో, ఆ యజమానితో చెప్పి సరుకులు తీసుకువెళ్ళేవాడు. కానీ ఒక వ్యక్తి మాత్రము, ఒక యువకుడు మాత్రము క్రమము తప్పకుండా ఆయన దగ్గర ఎన్ని వస్తువులు కొన్నా అంత డబ్బు ఉన్నది ఉన్నట్లుగా చెల్లించి వెళ్ళేవాడు. ఆ యజమానుడు ఆ యువకుడిలో, ఆ యవ్వనస్తుడిలో యథార్థతను చూస్తూ ఉన్నాడు. తను మాట్లాడే మాటలో కానీ, తను చేసే షాపింగ్లో కానీ, తను ఇచ్చే డబ్బులలో కానీ ఎప్పుడు కూడా వ్యత్యాసం చూపేవాడు కాదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ యజమానుడు మాత్రము, ఆ షాప్ ఓనర్ మాత్రము ఆ యువకుడిలో నిజాయితీ, యథార్థతను గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఈ యువకుడు, అయ్యో నేను కూడా ఏదో ఒక వ్యాపారం చేయాలి అని ఆ వ్యాపారి దగ్గరికి వచ్చి, ఏవండి నేను కూడా దూర ప్రాంతము వెళ్ళి ఒక వ్యాపారం చేయాలనుకుంటూ ఉన్నా, కాబట్టి ఇక నుండి నేను నీ షాపులో వస్తువులు కొనలేను, కాబట్టి నేను వెళుతూ ఉన్నా అని చెప్పి వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఆ యజమానుడు, ఆ షాప్ ఓనర్ యజమానుడు ఆ యువకుడిని చూచి, అయ్యా ఇంతమంది అనేక మంది నా షాపులోకి వచ్చి వస్తువులు కొనుక్కునేవారు, వారిలో అనేక విధాలైనటువంటి మోసకరమైన పనులు నేను చూశాను, కానీ నీలో మాత్రము నిజాయితీ, యథార్థతను చూశాను. ఈరోజున నీవు అభివృద్ధి చెందుతూ ఉన్నావు, నీవు కూడా ఒక వ్యాపారమును స్టార్ట్ చేయాలి, ప్రారంభించాలి, నాలాగా నువ్వు కూడా మారాలి అని ఆశతో ఉంటూ ఉన్నావు. కాబట్టి నా సహాయ సహకారాలు ఎప్పుడు నీకు ఉంటాయి. నీకే కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఇదిగో నేను ఉన్నాను అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు, నాకు కబురు పెట్టు, నా చేతనైన సహాయం నేను చేస్తాను అని మాట ఇచ్చి పంపుతూ ఉన్నాడు. అలా ఆ యువకుడు దూర ప్రాంతం వెళ్ళి ఒక చక్కగా మంచి ఉద్దేశముతో ఆ షాపును ప్రారంభించాడు. కొన్ని రోజులు బాగా ఆ వ్యాపారం కొనసాగింది ప్రియులారా, లాభాలు వచ్చాయి. కానీ రానున్న తర్వాత రోజులలో అది నష్టాల పాలవుతూ ఉన్నది. అప్పుడు వాళ్ళు ప్రతిరోజు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇక ఆ వ్యక్తికి ఏమి చేయాలో అర్థం కాలేదు. రోజు రోజు కూడా అప్పులు బాధ పెరిగిపోతూ ఉన్నది. అప్పుడు తనకు మాట ఇచ్చినటువంటి ఆ యజమాని జ్ఞాపకం వచ్చాడు. అయ్యో ఇదిగో నాకు ప్రారంభంలో ఈ విధంగా చెప్పాడు కదా అని ఒక ఉత్తరం రాశాడు. రోజులు గడిచాయి, ఆ ఉత్తరానికి ఎటువంటి స్పందన లేదు. ఇక ఈ యువకుడు ఏదో మాట వరుస చెప్పాడు, కానీ చేతలలో ఎవరు చూపిస్తారు, ఇక నాకు మరణమే శరణము, నేను ఈ అప్పుల బాధలు భరించలేకపోతూ ఉన్నాను అని ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ప్రియులారా, గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఇక మరణించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు, ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అప్పుడే తలుపు టక్ టక్ అని ఎవరో తలుపు తట్టినట్టు శబ్దం వస్తూ ఉన్నది. ఈ యొక్క యువకుడు, ఇదిగో అప్పులు వాళ్లే వస్తున్నారు, తలుపు తడుతూ ఉన్నారు, చనిపోయేటప్పుడు కూడా నన్ను ప్రశాంతంగా చనిపోనియటం లేదు, చూడండి ఎలా గట్టిగా తలుపులు కొడుతూ ఉన్నారు అని బాధపడుతూ ఉన్నాడు. బాధపడి ఇక నేను చనిపోతూ ఉన్నాను కదా, వెళ్ళి తలుపు తీద్దాం, మహా అయితే తిడతారు, ఎటుకూడు నేను చనిపోతూ ఉన్నాను కదా, ఒక్కసారి తలుపు తీసి వారికి చెప్పి వెళ్ళిపోదాం అని తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీశాడు. ఆశ్చర్యకరముగా
తనకు మాట ఇచ్చినటువంటి ఆ సొంత ఊరు షాపింగ్ మాల్ ఆ యొక్క యజమానుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. బాబు ఎలా ఉన్నావు? నీ ఉత్తరం నేను చదివి 2 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాను. నీ అప్పులు వాళ్ళన్నీ లిస్టు తెలుసుకొని వాళ్ళ అప్పులన్నీ కూడా నేను తీసివేశాను. ఇదిగో నీవు యథార్థముగా ఉన్నావు కాబట్టి, నిజాయితీగా ఉన్నావు కాబట్టి ఏదో ఒక రోజున నువ్వు తప్పకుండా సాధిస్తావు. ఇలాంటి చనిపోవాలి అన్న ఉద్దేశాన్ని తీసివేయి, ఆత్మహత్య ప్రయత్నాన్ని తీసివేయి. ఇక నుండి నీవు నేను కూడా ఒక పార్ట్నర్గా, ఇక నుండి నీవు నేను కూడా కలిసి వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం, ప్రారంభిద్దాం, నాతో రా అని ఆ యువకుడిని తీసుకువెడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తన యథార్థతే, తన నిజాయితీయే ఆ యువకుడిని రక్షించగలిగినది. ఈ రోజున నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుని యథార్థముగా అనుసరిస్తే, ప్రభువుని నిజాయితీగా అనుసరిస్తే, మన జీవితాలలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు మనలను ఆదుకుంటాడు. రాజుల దినచర్య 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనములో, ప్రభువు నేత్రములు ప్రపంచమంతటిని పరీక్షించుచుండును. అనగా ప్రభువు మనందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, మనందరినీ కూడా పరీక్షిస్తూ ఉన్నాడు, నేత్రములతో పరిశీలిస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రపంచంలో నీవు నేను ఉన్నాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నీవు నేను కూడా చేసే పనులను ప్రభువు చూస్తూ ఉన్నాడు. మన నిజాయితీని ప్రభువు చూస్తూ ఉన్నాడు. మన యథార్థమైన జీవితాన్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు. ప్రియులారు, అదే వాక్యములో మనం చదువుతూ, తనను నమ్మిన భక్తులను, యథార్థముగా తనను నమ్మిన భక్తులను ఆయన తన బలమును చేకూర్చును. ప్రియ సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి కథలో కూడా ఆ పాత సొంత ఊరి, ఆ యువకుడి సొంత ఊరి యజమాని తన బలమును ఈ ఓడిపోతూ ఉన్నటువంటి యువకుడికి ఇచ్చి ఆదుకుంటూ ఉన్నాడు. తన యొక్క సొంత వాడిగా ఆ వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరుల, ప్రభువుని యథార్థముగా అనుసరిస్తే ఆ దేవుడు ప్రసాదించే బలము మన సొంతమవుతూ ఉన్నది. ఈ రోజున నీవు నేను మన సొంత బలం సరిపోకపోవచ్చు. ఈ యొక్క ఇబ్బందుల నుండి, ఈ యొక్క కష్టాల నుండి, బాధల నుండి, ఈ యొక్క సమస్యల నుండి మనం బయటికి రాలేకపోవచ్చు, మన బలం సరిపోకపోవచ్చు. కానీ ప్రభువుని యథార్థముగా అనుసరించు. వాక్యం అదే మనకు తెలియజేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున ప్రభు బలము మనకు కావాలి అంటే, ప్రభు అనుగ్రహించే ఆ దీవెనలు మనకు కావాలి అంటే ప్రభువుని మనము యథార్థముగా అనుసరించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథములో ప్రియ విశ్వాసులారా, మనం గమనించినట్లయితే అనేక మంది ప్రభువుని యథార్థముగా అనుసరించారు. ముందుగా మనం ఆది కాండము 12వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలలో వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఏమిటి అక్కడ? ముందుగా ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనములో దేవుడు అబ్రహాముతో ఇట్లా అంటూ ఉన్నాడు. చూడండి, అనగా అబ్రహాము దేవుడిని యథార్థముగా అనుసరించాడు. ప్రియ విశ్వాసులారా, అనుసరించడం మాత్రమే కాదు, యథార్థముగా జీవించాడు. దేవుడు అబ్రహాముతో ఇట్లా అంటూ ఉన్నాడు. వాక్యాన్ని చదువుతూ ఉన్నాం ప్రియులారా. నీ దేశమును, నీ చుట్టుపక్కలను
నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. చూడండి ప్రియ విశ్వాసులారా, దేవుడేమంటూ ఉన్నాడు అబ్రహాముతో, అన్నీ కూడా వదిలిపెట్టు, సమస్తమును కూడా వదిలిపెట్టు, నీ చుట్టుపక్కలను, నీ దేశమును, నీ పుట్టింటిని అన్నీ వదిలిపెట్టి నేను చూపే దేశానికి నువ్వు వెళ్ళు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని వెంబడిస్తూ ఉన్నటువంటి నీవు నేను కూడా ప్రభు వదిలివేయమంటూ ఉన్నటువంటి అనేకమైనటువంటి పాప కలంకలాలను వదిలివేయాలి. ప్రభుని యథార్థముగా అనుసరించాలి. మనమేం చేస్తూ ఉన్నాం? ప్రభువుని పేరుకి యథార్థముగా అనుసరిస్తూ ఉన్నాను చెబుతూ ఉన్నాం, మన పాపములు ఏటిని కూడా వదిలివేయలేకపోతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కానీ అబ్రహాము చూడండి, ప్రభువును యథార్థంగా అనుసరించాడు కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను శిరసా వహిస్తూ ఉన్నాడు. 2వ వచనములో ప్రభు ఎంత దీవెనకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడో చూడండి ప్రియులారా. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దుతాను, ఒక మహాజాతిగా తీర్చిదిద్దు, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉండు అంటూ ఉన్నాడు. అబ్రహాము విశ్వాసానికి ఎందుకు తండ్రిగా మారాడు అంటే ప్రభుని యథార్థముగా అనుసరించాడు. ఒక దీవెనకరముగా ఎందుకు మారాడు అంటే యథార్థముగా అనుసరించాడు ప్రియ సహోదరి సహోదరు. అందుకే 3వ వచనములో నిన్ను దీవించు వారిని దీవింతును అని వాక్యము పలుకుతూ ఉంది ప్రియ నిన్ను శపించు వారిని శపిస్తాను, నీ యందు సకల జాతి జనులను ఆశీర్వదింపబడుదురు. 4వ వచనములో దేవుడు చెప్పిన రీతిగానే అబ్రహాము బయలుదేరెను. దేవుడు చెప్పిన రీతిగానే అబ్రహాము బయలుదేరాడు. అంటే యథార్థముగా ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాం. ప్రభు ఇచ్చే ఆ వాగ్దానాలను ఇవి నెరవేరుతాయా లేదా అని ఆయన అనుమానపడాల. ఇవి తప్పకుండా నెరవేరుతాయి, ఎందుకంటే ఇది నా బలము కాదు, దేవుని బలము, నన్ను పిలిచినటువంటి దేవుని బలము అని ప్రభువుని యథార్థముగా అనుసరించాడు. కాబట్టే ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము విశ్వాసానికి తండ్రి. అన్ని సకల సౌకర్యాలను విడిచిపెట్టాడు ప్రియులారా, సకల సౌకర్యాలను విడిచిపెట్టాడు. కానీ ఈ రోజున మనం ప్రభుని యథార్థముగా అనుసరిస్తూ దేనిని విడిచిపెడుతూ ఉన్నాం? మన పాపముని విడిచిపెడుతూ ఉన్నామా? మన అహంకారాన్ని విడిచిపెడుతూ ఉన్నామా? మన గర్వముని విడిచిపెడుతూ ఉన్నామా? లేదా మనలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు విడిచిపెడుతూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారు. ఇంకా మన బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోసేపు జీవించిన జీవితంలో యథార్థత ఉంటూ ఉన్నది. ఆయన బాధ్యతగా ప్రియ సహోదరి సహోదరులారా బాధ్యతగా ఉన్నాడు. కాబట్టే యోసేపు ఐగుప్తు అంతటికి పై అధికారిగా ఉన్నా కానీ అన్యాయముగా ఏది కూడా ఆయన తన సొంతము చేసుకోలేదు. వాక్యాన్ని చదివినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండము 47వ అధ్యాయము 14వ వచనములో యోసేపు ఐగుప్తు దేశములో కనాను దేశములో ధాన్యమును అమ్మగా వచ్చిన ద్రవ్యమును ప్రోగు చేసి ఫరో రాజు కోశాగారమునకు చేర్చెను. ఎక్కడికి చేరుస్తూ ఉన్నాడు ప్రియులారా? ఫరో రాజు కోశాగారాన్ని. అంటే యథార్థత చూపుతూ ఉన్నాడు ప్రియ సహోదరి ఇంకా 20వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కావున యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్న భూములన్నిటినీ ఫరో రాజు పేరిట కొనెను. తన పేరు మీద కొనుక్కోలేదు, ఫరో రాజు పేరు మీద కొంటూ ఉన్నాడు. కరువు దారుణముగా ఉండుటచ్చే ఐగుప్తు దేశీయులు తమ భూములన్నిటిని విక్రయించి ఈ రీతిగా భూములన్నీ ఫరో రాజు వశము అవుతూ ఉన్నాయి అని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఇంకా 23వ వచనంలో కూడా చదువుతూ ఉన్నాం. అంతటా యోసేపు ప్రజలతో, నా మాట వినుడు, ఈనాడు మిమ్ములను ఈ భూములను ఫరో రాజు పేరిట కొంటిని, ఇదిగో విత్తనములు, వీనిని పొలములో విత్తుడు. 24వ వచనములు, పండిన పంటలో 5వ వంతు ఫరో రాజులకు సమర్పింపుడు, మిగిలిన 4 వంతుల పంట విత్తనములు కట్టుటకును మీరు మీ పిల్లలు మీ కుటుంబం వారు తింటకు మీకే చెందును అని అంటూ ఉన్నారు. నాకు ఏది కూడా వద్దు అని ఎవరిది వారికి బాధ్యతాయుతముగా ఇస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుల. అందుకే
యోసేపు జీవితం మనందరికీ కూడా ఆదర్శ జీవితం. యథార్థముగా జీవించాడు కాబట్టే దీవించాడు ప్రియ విశ్వాసులారా. ఇంకా మోషే జీవితాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మోషే ప్రభువుని యథార్థముగా అనుసరించాడు ప్రియ విశ్వాసులారా. మనం చదువుతూ ఉన్నాం నిర్గమకాండము 3వ అధ్యాయము 10-12 వచనములో వాక్యాన్ని మనం చదువుతూ, కావున రమ్ము, ఐగుప్తు దేశము నుండి నా ప్రజలైన ఇజ్రాయేలును వెలుపలకు తీసుకొని వచ్చుటకు నిన్ను ఫరో రాజు వద్దకు పంపుతూ ఉన్నాను అని మోషేతో అనెను. 11వ వచనములో, అంతటా మోషే దేవునితో ఫరో రాజు కాడకు వెళ్ళుటకు కానీ ఇజ్రాయేలును ఐగుప్తు దేశము నుండి తీసుకొని వచ్చుటకు కానీ నేను ఎవరను అనెను. దేవుడు అంటూ ఉన్నాడు 12వ వచనములో, నేను నీకు తోడై ఉందును, నిన్ను పంపినది నేనేనని నీవు తెలుసుకొనుటకు గుర్తు ఇది. ఐగుప్తు దేశం నుండి ఈ ప్రజలను తోలుకొని వచ్చిన తరువాత మీరు ఈ కొండ మీద నన్ను ఆరాధింపవచ్చు. చూడండి ప్రియ సహోదరి సహోదరుల, మోషే బలహీనుడైన యథార్థముగా ప్రభు పిలుపును అనుసరించాడు కాబట్టి, ప్రభువుని వెంబడించాడు కాబట్టి, యథార్థముగా ప్రభు పిలుపుకు స్పందించాడు కాబట్టే ఆ ఇజ్రాయేల్ ప్రజలను నడిపించాడు. ఇంకా యెహోషువ గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం, యెహోషువ ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి ఇష్టం వచ్చినట్టు విగ్రహారాధన చేస్తూ ఉంటే వారందరిని కూడా పిలిచి అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు, ఇదిగో ఈరోజే మీరు నిర్ణయించుకోండి, ఎవరైనా ఆరాధిస్తారో మీరే నిర్ణయించుకోండి. మీరు ఎవరైనా ఆరాధించినా కానీ నేను నా కుటుంబం మాత్రము ఆ దేవుడిని యెహోవాని మాత్రమే ఆరాధిస్తాం అని యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనములో తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధము యెహోషువ ప్రభువుని యథార్థముగా అనుసరించాడు. ప్రియ విశ్వాసులారా, యోబు కూడా శ్రమలలో కూడా ప్రభువుని యథార్థముగా అనుసరించారు. తన నోటి ద్వారా కూడా ప్రభువుని దూషించలేదు, తప్పు చేయలేదు. ప్రియులారా, శ్రమలలో కూడా ప్రభువుని యథార్థముగా అనుసరించాడు యోబు. దానియేలు ప్రియ విశ్వాస యథార్థముగా ప్రభువుని అనుసరించాడు. తాను మోకరించి రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చివరికి ఆయనను సింహాల బోనులో వేసిన, సింహాల గదిలో వేసినా కానీ ఆయన యథార్థ ప్రార్థనను చూచి దేవుడు దేవదూతలను పంపి ఆ సింహాల నోళ్ళను కట్టివేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, మరి ఈరోజు నీవు నేను కూడా ఏ విధముగా ప్రభువుని యథార్థముగా అనుసరిస్తూ ఉన్నాం? నూతన నిబంధనలో అనేక మంది ప్రభువుని యథార్థముగా అనుసరించారు. మరియ తల్లి ప్రభువుని యథార్థముగా అనుసరించింది, చివరి వరకు కూడా అనుసరించింది. పునీత జోజప్ప గారు, నీతిమంతుడైన పునీత జోజప్ప గారు దేవుడిని పరిపూర్ణముగా యథార్థముగా అనుసరించారు. అపోస్తులందరూ యథార్థముగా అనుసరించారు. పునీతులందరూ కూడా ప్రభువుని యథార్థముగా అనుసరించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నీవు నేను కూడా ప్రభువుని యథార్థముగా అనుసరించాలి. అందుకే ప్రభువుని యథార్థముగా అనుసరించాలి అంటే ప్రభు చిత్తానుసారముగా మనం జీవించాలి. అదే ఈ రోజున సువిశేష పట్టణములో మనం చదువుకున్న మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనములో, నా తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. ఆయన చిత్తానుసారముగా జీవించకుండా, యథార్థముగా జీవించకుండా, యథార్థముగా ప్రభువును అనుసరించకుండా జీవించినట్లయితే నీవు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని స్వస్థతలు చేసినా ప్రభు ఏమంటూ ఉన్నాడు, 23వ వచనంలో చదువుతూ ఉన్నాం, అప్పుడు వారితో నేను దుష్టులారా నా నుండి తొలగిపోండు, దుష్టులారా నా నుండి తొలగిపోండు, మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరిస్తాను అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ రోజున మనం ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరము కూడా ప్రియ బిడ్డ ప్రభువుని యథార్థముగా అనుసరిద్దాం, జీవిద్దాం. దేవుని దీవెనలు మనపై, మనందరిపై, మన కుటుంబాలపై హేరాళముగా దయచేయాలని ప్రార్థన చేద్దాం. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములు దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ, మీ కుటుంబములను, బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.